అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ అనుభూతి. రచన జీడిగుంట రామచంద్రమూర్తి గారు. ఈ కథ 1976లో ప్రచురితమైంది. మరి కథలోకి వెళ్దామా? నేను ప్రయాణం చేస్తున్న రైలు రాజమండ్రిలో అంతసేపు ఆగడానికి ఆస్కారం లేదు. తల క్రింద నుంచి చేయి తీసి మళ్ళీ రిస్ట్ వాచ్లోకి చూశాను. అప్పటికే రైలు ఆ స్టేషన్లో ఆగి 15 నిమిషాలు దాటిపోయింది. బెర్త్ మీద నుంచి వంగి క్రిందకు చూశాను. నాతో పాటే హైదరాబాద్లో ఎక్కిన 4 కుర్రాళ్ళు, బహుశా యూనివర్సిటీ స్టూడెంట్స్ అనుకుంటాను. క్రింద సీట్ల మీద కూర్చుని కలగాపులగంగా ఏదో తింటున్నారు. ఎక్స్క్యూజ్ మీ, తింటూనే ఏదో పుస్తకం చదువుతున్న కళ్ళజోడు కుర్రాడు ఏమిటి అన్నట్టు నా వైపు చూశాడు. చేతిలో ఉన్న పుస్తకాన్ని సగం మూస్తూ, ఇక్కడ ఈ రైలు ఎందుకెంతసేపు ఆగింది అడిగాను. వైజాగ్లో గూడ్స్ ట్రైను పట్టాలు తప్పిందట, అందుకే దీన్ని ఇక్కడ పడేశారు. మరో గంట సేపు ఇక్కడే ఉంచుతారట. మళ్ళీ పుస్తకంలో తలదూర్చాడు అతను. ఈసారి ఆ పుస్తకం వైపు నేను చూశాను. అది చెకోవ్ కథల పుస్తకం. క్రిందకు దిగి బాత్రూమ్కి వెళ్ళొచ్చాను. మొహం కడుక్కోవడం వల్ల ఫ్రెష్గా ఉంది. కిటికీ పక్కన కూర్చుని దూరంగా పైకి చూశాను. ఆకాశం మన్ను తిన్న పాములా ఉంది. అక్కడక్కడ పల్చగా మబ్బు పట్టింది, కానీ ఉరుములు మెరుపులు లేవు. మీరెంతవరకు వెళ్తున్నారు? అంతకుముందు నాకు సమాచారాన్ని ఇచ్చిన కుర్రాడే అడిగాడు. చెప్పాను. వాళ్ళు ఇంకా తింటూనే ఉన్నారు. నాకు ఏదైనా తినాలనిపించింది, కానీ పలాస వెళ్ళే వరకు ఎంత ఆకలితో ఉంటే అంత మంచిది. నేను వెళ్ళగానే వర్మ తన భార్యకు పురమాయిస్తాడు. అప్పటికప్పుడు ఆవిడ బిర్యానీ చేసి పెడుతుంది. హైదరాబాద్ని మరపించే బిర్యానీ, నేటివ్ కాజు సువాసనలు వెదజల్లుతూ ఉంటే ఎంతైనా తినాలని అనిపిస్తుంది. నేను అలా తింటూ ఉన్నంతసేపు నా పక్కనే వర్మ, అతని పక్కనే స్లీవ్లెస్లో మిస్సెస్ అవని వర్మ కూర్చుని కబుర్లు చెప్తారు. వాళ్ళిద్దరిని అలా చూస్తూ వాళ్ళు చెప్పే కబుర్లు వింటూ ఉంటే కాలం ఎలా గడుస్తుందో కూడా తెలియదు. వర్మకి జీడి మామిడి తోటలున్నాయి. అతని వ్యాపారం హైదరాబాద్లో కూడా బాగా విస్తరించింది. అతను నాకు మంచి స్నేహితుడు. నేను కంపెనీ పని మీద కలకత్తా కానీ వాల్తేరు కానీ వెళ్లాల్సి వస్తే ముందు పలాస వెళ్తూ ఉంటాను. అక్కడ కనీసం 2 రోజులైనా వర్మ దంపతుల ఆతిథ్యం తప్పదు. ఈసారి వర్మకి ఏదైనా తీసుకెళ్తే ఆలోచన వచ్చిన వెంటనే కంపార్ట్మెంట్లోంచి కిందకి దిగి బయటికి నడిచాను. ఎదురుగా పళ్ళ దుకాణం కనిపించింది. మామిడి పళ్ళు నవనవలాడుతున్నాయి. బేరం చేయకుండానే 100 పళ్ళు బుట్ట కట్టించాను. ఆ పక్కనే మామిడి తాండ్ర అమ్ముతున్న కుర్రాడు కనిపించాడు. వాడి వంటి మీద 15 ఏళ్ళుంటాయేమో. వాడి మాటల్లో ఉన్న వ్యాపార లౌక్యం మాత్రం ఓ పెద్ద కంపెనీకి బిజినెస్ ఎగ్జిక్యూటివ్గా ఉన్న నన్ను చిత్తు చేసింది. వాడి దగ్గర మామిడి తాండ్ర కూడా కొని మళ్ళీ కంపార్ట్మెంట్లోకి వచ్చాను. అంతవరకు గందరగోళంగా మాట్లాడుకుంటున్న 4 కుర్రాళ్ళు నన్ను చూసి భయపడినట్టుగా ఆగిపోయారు. నేను మళ్ళీ బెర్త్ మీదకి ఎక్కాను. వాళ్ళు మళ్ళీ కబుర్లు ప్రారంభించారు. అమ్మాయిల కథ ఏదైనా చెప్పమని ఆ కళ్ళజోడు కుర్రాడిని. అతని పేరు చంద్రమౌళి అని వాళ్ళు మాట్లాడుకుంటుంటే గ్రహించాను. అడుగుతున్నారు. అతను అదే మౌళి ఎందుకో మొహమాట పడుతున్నాడు. వాళ్ళు మరీ అడుగుతున్నారు. కళ్ళు మూసుకున్న నాకు నిద్ర పట్టేసింది. మళ్ళీ మెలకు వచ్చేసరికి కథ నడుస్తోంది. వాళ్ళు నిశ్శబ్దంగా వింటున్నారు. మౌళి సీరియస్గా చెప్తున్నాడు. అతనికి అంతా కృత్రిమంగానూ అసభ్యంగానూ కనిపించింది. అక్కడ అందరికీ తోడుగా జతకట్టే అందమైన ఆడపిల్లలున్నారు. వాళ్ళ నవ్వులు పేలవంగా ఉన్నాయి. ఇక వాళ్ళు కళ్ళల్లోకి ఎలా చూడగలడు? అందుకే ఆ పార్టీ నుంచి బయటపడాలనుకున్నాడు. అక్కడి నుంచి లేచాడు. ముందుకు నడవే ముందు గ్లాసులో మిగిలిన విస్కీని గడగడ త్రాగేశాడు. పిడికిళ్ళు బిగించి ఆర్మీ ఆఫీసర్ గనక హుందాగా నడుస్తున్నాడు. అతను బయటికి రావాలంటే ఎన్నో వరండాలు దాటాలి. అంతా చీకటిగా ఉంది. కళ్ళకు అలవాటు పడిన తర్వాత అంతా మసగమసగ్గా కనిపించే ఆ లేత చీకటి అతనికి హాయిగా ఉంది. ఆ చీకటి హాయిలో ఎంతోమందితో తాను డ్యాన్స్ చేస్తున్నట్టు ఊహించుకున్నాడు. ఉన్నట్టుండి అతను నడుస్తున్న వరండాలో ఎడంవైపు గది తలుపులు తెరుచుకున్నాయి. మరుక్షణంలో ఒక ఆమె వచ్చి అతన్ని పెనవేసుకుంది. పెదాల మీద గట్టిగా ఊపిరి సలపనంతగా ముద్దు పెట్టుకుంది. ఆ ముద్దులోనూ ఆమె స్పర్శలోనూ ఇన్నేళ్ల ఎదురు తెన్నులో కరిగిపోయి వెచ్చతనం కనిపించింది అతనికి. కానీ ఆశ్చర్యం, వెంటనే ఆమె పెద్దగా కేక వేసి ఆ చీకట్లోకి పారిపోయింది. ఎందుకు? తక్కిన 3 మౌళిని ఆత్రంగా అడిగారు. నా గొంతులోనూ అదే ప్రశ్న. మౌళి మళ్ళీ చెప్తున్నాడు. నేను వింటున్నాను.
ఆ అమ్మాయి వెయిట్ చేస్తోంది అతని కోసం కాదు, మరెవరి కోసమో. అందుకే అతనిలో తను ఆశించిన చలనం లేకపోయేసరికి చీకట్లో కూడా పసిగట్టేసింది. కెవ్వు నరిచి పారిపోయింది. కానీ అతనికి మాత్రం అదొక విచిత్రమైన అనుభూతి. అంతవరకు అతను ఎవరిని ముద్దు పెట్టుకోలేదు. ఆర్మీలో ఉంటున్న వాళ్ళు కావాలంటే సుఖాన్ని కూడా డబ్బుతో కొనుక్కోగలరని అతను విన్నాడు. కానీ అలా డబ్బులిస్తే వచ్చి కోరిక తీర్చే ఆడదానికి ట్రిగ్గర్ నొక్కితే పేలే తుపాకీకి తేడా లేదనుకుని బ్రహ్మచర్యం పాటిస్తున్నాడు. చెప్పటం ముగించాడు మౌళి. ఆ అనుభూతి మాత్రం అతని జీవితాంతో నిలిచిపోతుంది. చీకటిలో ముద్దు మాటల అది తెలియని పిల్ల. మౌళికి ఎదురుగా కూర్చున్న కుర్రాడు పెదాలు తడుముకున్నాడు. శారీరకంగా నేను ఆ కంపార్ట్మెంట్లోనే ఉన్న నా మనసు 3 ఏళ్ల క్రితం మూసిన గతం గదుల్లోకి చొరబడుతోంది. సరిగ్గా 3 ఏళ్ల క్రితం. ఆశ్చర్యం. ఆ రోజు కూడా ఏప్రిల్ 24 ఉదయం 11 గంటలు అయి ఉంటుంది. మరో గంటలో నేను ప్రయాణమై రాజమండ్రి వెళ్ళాలి. కారు రెడీగా ఉంది సార్ అంటూ డ్రైవర్ వచ్చి నాకొకసారి గుర్తు చేసి వెళ్ళాడు. సరిగ్గా అప్పుడే నా జూనియర్ సరళాదేవి నా దగ్గరకు వచ్చింది. మీరు రాజమండ్రి వెళ్తున్నారా? నాకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ అడిగింది. అవునండి. అక్కడ ఎన్నాళ్ళు ఉంటారు? బహుశా 4-5 రోజులు ఉండవలసి వస్తుంది. మన బ్రాంచ్ అకౌంట్స్ కూడా చూడాలి. నేను కూడా మీతో వస్తున్నాను సరళాదేవి అన్నది. నేను వెంటనే ఆశ్చర్యపడలేదు. మీ బంధువులు ఎవరైనా ఉన్నారా అడిగాను. ఎవరూ లేరు, మీతోనే ఉంటాను. నా జవాబు కోసం ఎదురు చూడకుండానే లేచి తన రూమ్లోకి వెళ్ళిపోయింది. ఆశ్చర్యాన్నిచ్చి నేను ఇంకా తేరుకోకుండానే తన హ్యాండ్ బ్యాగ్తో మళ్ళా వచ్చి షల్ వి గో అంది. అనాలోచితంగానే నేను కదిలాను. మరో 5 నిమిషాల్లో మా కారు బయలుదేరింది. వాళ్ళ పిల్లల తెలివితేటల గురించి, వాళ్ళ ఆయనకుంటున్న కారు గురించి తప్ప దారిలో మేము ఎక్కువగా ఏమీ మాట్లాడుకోవాలి. ఒక చోట మాత్రం కారు ఆపి కాఫీ తీసుకున్నాం. రాత్రి 8 అయ్యేసరికి మా కారు రాజమండ్రి చేరుకుంది. డ్రైవరే చెప్పాడు ఆర్యాపురంలో ఉన్న మనోరమ లాడ్జి బాగుంటుంది అని. సరళాదేవితో అలా హోటల్లోకి వెళ్ళటం నాకెందుకో ఇబ్బందిగా కానీ వింతగా కానీ అనిపించలేదు. చాలా దూరం ప్రయాణం చేసినందువల్ల ఒళ్ళంతా చిరాగ్గా ఉంది. స్నానం చేశాం. జడ వదులుగా అల్లుకుని మెడ చుట్టూ పౌడర్ జల్లుకుంది. తెల్లటి చీరలో చాలా అందంగా కనిపించింది. అంతకుముందు నేను ఎప్పుడూ సరళాదేవిని అంత పరిశీలనగా చూడలేదు. బాయ్ని పిలిచి భోజనానికి ఆర్డర్ ఇచ్చాను. మీరు డ్రింక్ చేస్తారా? సరళాదేవి అడిగింది. క్షణకాలం త్రుళ్ళిపడ్డాను. ఎప్పుడైనా, అది కూడా కంపెనీ ఉంటే. నేను అంతే. మీకు అభ్యంతరం లేకపోతే బాయ్ని పిలవండి, ఆర్డర్ ఇద్దాం. భోజనం తర్వాత చేయొచ్చు. నా సమాధానం కోసం చూడకుండానే తన హ్యాండ్ బ్యాగ్లోంచి 10 రూపాయల కాగితాలు తీసింది. సరళాదేవికి ఎంత ధైర్యం అనుకున్నాను. మగవాడిగా అంతకుమించి మరేమీ అనుకోవాల్సిన అవసరం నాకు కనిపించలేదు. ఆ తెల్లవారులు మేము నిద్రపోలేదు. నిజంగా అది మాటల్లో చెప్పలేని అనుభూతి. ఆ మర్నాడు మధ్యాహ్నమే మరినే వెళ్తాను అన్నది సరళాదేవి. ఆమె అలా అనగానే నాకెందుకో దిగులేసింది. ఎందుకని? వచ్చిన పని అయిపోయిందిగా, ఇక వెళ్తాను. అయితే నేను ఇక్కడే ఉండిపోతే ఎలా? మీ పని చూసుకోరు కళ్ళ చివరినిచ్చి అడిగింది. నిజమే, కానీ ఇప్పుడు నన్ను నేనే మర్చిపోయాను. ఇంకా పని ఎలా చేసుకోగలను? నీ పెదాల్లో వేడిని, చూపుల్లో వాడిని నాకు అందించి ఏవేవో అనుభూతుల అంచులకు నన్ను తీసుకుని పోయావు. తీరా ఇప్పుడు నన్ను పూర్తిగా చెప్పనివ్వలేదు సరళాదేవి. మనం ఎప్పుడూ ఇలాగే ఉండిపోతే ఆ అనుభూతి పలుచనైపోతుంది. మనుషులుగా దూరమైతేనే మనసులు చేరువవుతాయి. అయినా నేను మాత్రం ఎక్కడికి వెళ్తాను? 4 రోజుల్లో మీరు హైదరాబాద్ తిరిగి రాగానే మళ్ళీ మనం కలుసుకుంటాంగా అంది తన చూపుడు వేలుతో నా నుదుటి మీద నుంచి పెదవుల వరకు గీస్తూ. కానీ ఈ గదిలో నువ్వు లేకుండా నేను ఒంటరిగా ఉండగలనా అని. ఉండగలగటమే గొప్పతనం. నేను లేకుండా మీరిక్కడ ఈ 4 రోజులు ఎలా గడిపేది మీ డైరీలో రాయండి. మీరు రాగానే నాకు చూపించాలి. ఆ తర్వాత మరో 2 గంటలకే ఆమెను హైదరాబాద్ బస్ ఎక్కించాను. ఆ రాత్రి ఆ గదిలో ఒంటరిగా పడుకున్న నాకు నిద్ర పట్టలేదు. అంతకుముందు రాత్రి సరళాదేవితో గడిపిన క్షణాలే క్షణానికే గుర్తుకొచ్చాయి. ఎన్నో జన్మల నుంచి కలిసి ఉంటూ ఈ జన్మలో మాత్రం ఎవరి శాపం వల్లనో ఇలా వేరువేరుగా జీవిస్తున్నామా అనిపించింది ఆ క్షణాన. హౌసిల్లీ. అసలు సరళాదేవి ఎందుకలా ప్రవర్తించింది? ఆమె భర్త ఏదో బిజినెస్ చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు. కుటుంబంలో ఎలాంటి కలతలు ఉన్నట్టు కూడా నేను వినలేదు. సిటీలో అందమైన ఇల్లుంది, 2-3 పిల్లలు కూడా ఉన్నారు. ఎప్పుడూ నా ముందు ఎలాంటి హావభావాలని ప్రదర్శించదు సరళాదేవి. ఇప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తించింది? ఒకవేళ నేను కూడా తప్పటడుగు వేశానా? ఏమో. ఈ సంఘటనకు బాధ్యులు ఎవరో నిర్ణయించాలనే ఉద్దేశం కానీ, నిర్ణయించే అవసరం కానీ నాకు కలగలేదు. అనుకున్న పని అనుకున్న వ్యవధిలో పూర్తి కాకపోవటం వల్ల మరో 3 రోజులు కూడా రాజమండ్రిలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ వారం రోజులు
చాలా బరువుగాను మరీ దిగులుగాను గడిచిపోయాయి. తిరిగి హైదరాబాద్ చేరుకున్నాను. ఆమెను చూడాలని, ఆమెతో మాట్లాడాలని మనసు ఒకటే వృధా చేసింది. మరొకరికి చెప్పుకోలేని అనుభూతి అది. ఆఫీస్కి వెళ్ళగానే సరళాదేవి కోసం చూశాను. ఆమె కూర్చునే సీటు ఖాళీగా ఉంది. ఏ పని చేయటానికి నాకు తోచలేదు. ఫ్యూన్ని పిలిచి అడిగాను. సరళాదేవి 2 నెలలు సెలవు తీసుకున్నట్టుగా చెప్పాడు. నాకు ఆశ్చర్యం, అనుమానం ఒకేసారి కలిగాయి. కానీ నా మనోభావాలను పైకి కనపడనీయకుండా జాగ్రత్త పడ్డాను. సరళాదేవి సెలవు పెట్టి ఎందుకు వెళ్ళినట్టు? ఆమె భర్తకు మా విషయం తెలిసిపోయిందా? వివరాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆ సాయంత్రమే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంటికి తాళం వేస్తుంది. పక్క వాళ్ళు కూడా ఏమీ చెప్పలేకపోయారు. 2 నెలలు గడిచిపోయినా సరళాదేవి తిరిగి రాలేదు. ఆమె చెప్పినట్టు మనుషులు దూరమైన కొద్దీ మనసులు దగ్గరవుతాయేమో అనిపించింది. ప్రతిరాజు, ప్రతి రాత్రి, ప్రతిరోజు కూడా సరళాదేవి గుర్తుకొస్తూనే ఉంది. ఒక రోజున టపాలో ఆమె దగ్గర నుంచి ఉద్యోగానికి రాజీనామా ఇస్తున్నట్టు కాగితం వచ్చింది. సరళాదేవి ఎందుకు ఇలా చేసింది? ఈ ప్రశ్నకి ఎంత ఆలోచించినా సమాధానం దొరకలేదు. సమాధానాన్ని కోరే ఆ ప్రశ్న కాలగమనంలో పడి కనుమరుగైపోతున్నా ఎప్పుడైనా ఆ సందర్భం గుర్తుకొస్తే మనసు నిండా ఆనందం నిండిపోతుంది. ఏదో మధురమైన అనుభూతి దొరుకుతుంది. ఇప్పుడు చంద్రమౌళి చెప్తున్న కథలో ఆ ఆర్మీ ఆఫీసర్ కూడా సరిగా అలాంటి అనుభూతే కలిగి ఉండాలి. ఆ అనుభూతికి మాటలు రావు. ఆ అనుభూతికి ప్రాణం లేదు. ఆ అనుభూతి వయసు 3 ఏళ్ళు. ఆశ్చర్యం, సరిగ్గా ఆ రోజు కూడా ఏప్రిల్ 24. ఓసారి గడియారంలోకి చూసుకున్నాను. అందులో 24వ తేదీ నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. రైలు పెట్టెలు ఒకదానికొకటి ఢీకొంటున్నట్టు, నా మనసు ఏదో నిర్ధారణకొచ్చి రానట్టు రోదా. గబగబా నా బ్రీఫ్ కేసుని, మామిడి పళ్ళ బుట్టని తీసుకుని కిందకి దిగిపోయాను. నేను కంపార్ట్మెంట్లోంచి కిందకి దిగుతుంటే కళ్ళజోడు చంద్రమౌళి అన్నాడు, ఇది పలాస కాదు సార్, ఇంకా రాజమండ్రిలోనే ఉన్నాం అని. కోర్స్ నాది బ్రేక్ జర్నీ. బదులు చెప్పి ముందుకు కదిలాను. స్టేషన్లోంచి బయటికి రాగానే నా దగ్గర ఉన్న లగేజ్ చూసి అక్కడున్న ఓ రిక్షా వాళ్ళ రమ్మంటారా సార్ అన్నాడు. మనోరమ లాడ్జికి వెళ్ళాలి అంతే. ఆ తర్వాత రిక్షా వాళ్ళ ఏమన్నాడో, ఎంత ఇవ్వమన్నాడో నేను సరిగా వినిపించుకోలేదు. అందులో ఎక్కి కూర్చున్నాను. గోదావరి గట్టు మీద నుంచి రిక్షాను తీసుకెళ్తున్నాడు. గాలి చల్లగా తగులుతోంది. దూరంగా, మరీ దూరంగా నీలిరంగులో పాపి కొండలు కనిపిస్తున్నాయి. గోదావరి బ్రిడ్జి కింద నుంచి లాంచి ఏదో వెళ్తోంది. పేపర్ మిల్లు నుంచి దట్టంగా వస్తున్న పొగ ఆకాశంలోని మబ్బుల్లో కలిసిపోతోంది. అవన్నీ చూస్తున్నా మనసులో ఎలాంటి అనుభూతి కలగటం లేదు. వాలు గాలికి రిక్షా తొందరగానే నడుస్తున్నా కాలం మరీ నెమ్మదిగా గడుస్తున్నట్టు అనిపించింది. కొన్ని నిమిషాల తర్వాత రిక్షా మనోరమ లాడ్జి ముందు ఆగింది. రిసెప్షన్లోకి నడిచాను. డబుల్ రూమ్ కావాలి. నా వైపు ఒకసారి పరిశీలనగా చూశాడు అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్. సింగిల్గా వచ్చి డబుల్ రూమ్ కావాలంటాడేమిటి అనే భావం అతని చూపుల్లో కనిపించింది. రూమ్ నెంబర్ 14 కావాలి మళ్ళీ అడిగాడు. ఒకసారి వెనకనున్న బోర్డు చూసి 14 ఖాళీగా లేదు సార్, 17 ఉంది. లేదు, నాకు 14 కావాలి. పోను అందులో ఉన్న వాళ్ళని 17లోకి వెళ్ళమని చెప్పకూడదు ప్లీజ్. నా రిక్వెస్ట్కి అర్థం లేదని నాకు తెలుసు, కానీ నాకు 14 నెంబర్ గదిలో సరిగ్గా 3 ఏళ్ల క్రితం అదే తారీఖున సరళాదేవితో గడిపిన క్షణాలను మళ్ళీ మరోసారి మనసు నిండా మననం చేసుకోవాలి. వీల్లేదు సార్, కావాలంటే రేపు ఉదయం ఆ గది ఇస్తాం. ఈ రాత్రికి మాత్రం మీరు 17 నెంబర్లోనే ఉండండి ఖచ్చితంగా చెప్పేశాడు. ఏం చెప్పడానికి నాకు తోచలేదు. పోను ఓ పని చేస్తే ఆ రూమ్లో ఉన్న వాళ్ళని నేనే బ్రతిమాలి వాళ్ళను 17లోకి మారమని అడిగితే ఆ కట్టసి చూపించకపోరు. చూడండి, 14వ నెంబర్ గదిలో ఉన్నవారిని నేనే ఒప్పిస్తాను, అప్పుడు మీకు అభ్యంతరం ఉండదుగా. ఆశగా అడిగాను. మీరు అదే రూమ్ కోసం ఎందుకు అంత పట్టుబడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అన్నాడు చిరాకుతో. ఆ రూమ్ కోసం నేను ఎందుకు అంత పట్టుబడుతున్నానో చెప్పిన అతనికి అర్థం కాదు. నిజమే మరి, ఆ రూమ్ నిండా సరళాదేవి నవ్వులున్నాయి. ఒకనాటి రాత్రి తనివి తీరకుండా మేము చెప్పుకున్న తీయని కబుర్లున్నాయి. ఆ గదిలో మా ఉచ్ఛ్వాస నిశ్వాసలున్నాయి. నేను ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతులు, ఆనవాళ్లు ఉన్నాయి. ఏదో ఆలోచిస్తూ ఎటో చూస్తున్న నన్ను గమనించి, సరే మీ ఇష్టం, వెళ్ళి ప్రయత్నించండి అన్నాడు మళ్ళీ. మరో నిమిషంలో రూమ్ నెంబర్ 14 దగ్గరికి చేరుకున్నాను. మూసి ఉన్న తలుపుని చిన్నగా తట్టాను. తలుపు తెరుచుకుంది. ఎదురుగా సరళాదేవి. నా ఆశ్చర్యానికి అంతులేదు. సభ్యత కోసం విష్ చేయాలని కూడా మర్చిపోయాను. దాదాపు ఆమె పరిస్థితి అలాగే ఉండి ఉండాలి. మీరా? ఆశ్చర్యం నుంచి తేరుకుని అడిగింది సరళాదేవి. నేనే. లోపలికి రండి. లోపలికి వెళ్ళి కూర్చున్నాను. కొన్ని నిమిషాలు మా ఇద్దరికీ మాటలు దొరకలేదు. బాయ్ని పిలిచి కాఫీకి ఆర్డర్ ఇచ్చింది. మిమ్మల్ని మళ్ళీ చూస్తాననుకోలేదు. ఆసక్తిగా కుర్చీలోంచి ముందుకు వంగి అంది సరళాదేవి. చూస్తాననుకోలేదా? చూడాలనుకోలేదా?
నా ప్రశ్నకు ఆమె కళ్ళల్లో కొంచెం ఉలికిపాటు కనిపించింది. అయితే ఆ చూపులు నాకు కనిపించనీయకుండా తన కళ్ళను కిందకు దించుకుంది. నేను మాత్రం నిన్ను చూడాలని ఎంతగానో ఆరాటపడ్డాను. సరళాదేవి బదులు చెప్పలేదు. అసలు ఎందుకు ఇలా చేశావు? నా జీవితంలోకి నువ్వు ఎందుకు వచ్చావు? నేను కావాలని నిన్నెప్పుడు కవ్వించలేదే. సాఫీగా సాగిపోయే నదిలోకి కెరటంలాగా ఉవ్వెత్తునొచ్చి ఏవో అనుభూతుల ఆకాశాలకు ఎగరేసుకుపోయావు. నా మాటలు ఆవేశంగా ఉన్నాయి. ఇంకా చెప్పొద్దు ప్లీజ్. తన ముని పళ్లతో నా పెదాలు మూసేసింది. ఆమె కళ్ళల్లోకి చూశాను. నీళ్లు పట్టిన దోసిళ్ళిలా కనిపించాయి. వెరీ సారీ సరళ, నీ మనసు నొప్పిస్తే క్షమించు. తెలిసి నేను ఎలాంటి తప్పటడుగు వేయలేదు. తెగించి నిన్ను నాదానిగా చేసుకునే అవకాశం నాకు లేదు. ఆ అర్హత నీకు లేదు. మనిద్దరికీ సంసారాలు ఉన్నాయి, మన ఇద్దరి మధ్య చట్టం ఉంది. అయినా నాకేదో ఆశను కల్పించావు. అది దురాశ అని తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు విచారిస్తున్నాను అంతే. మెత్తగా ఉన్న ఆమె చేతి వేళ్లను నా 2 చేతుల్లోకి తీసుకుంటూ అన్నాను. మీ బ్రతుకులో గాలి దుమారం లేపి పాపాన్ని మూటగట్టుకున్నాను. నా స్వార్థానికి ఎలాంటి శిక్ష వేసినా అనుభవిస్తాను. కానీ జీవితంలో ఒక్కసారైనా గెలవగలిగానని తృప్తి, ఆ గెలుపులో ఉన్న అనుభూతి పొందగలిగాను. అంతే చాలు. సరళాదేవి మాటలు నాకు అర్థం కాల. మళ్ళీ చెప్పడం ప్రారంభించింది. మా అమ్మ నాన్న నన్ను ఎంతో గారంతో పెంచారు. అందుకు కారణం నేను ఒక్కతినే సంతానం కావటం కావచ్చు. సంగీతం నేర్పించారు, చదువు చెప్పించారు. ఇంటర్మీడియట్ పాస్ అయినప్పుడు మెడిసిన్లో చేరతానన్నాను. డాక్టర్ అయితే జీవితంలో విశ్రాంతి దొరకదని బీఏలో చేర్పించారు నాన్న. నాకు జ్ఞానం వచ్చిన తర్వాత నేను పొందిన మొదటి ఓటమి అది. బీఏ చదువుతున్న రోజుల్లోనే నా క్లాస్మేట్ శ్యామ్ సుందరంతో చనువు ఏర్పడింది. క్లాస్లో అతను ఎంత బ్రిలియంట్గా ఉండేవాడో, అందంలో కూడా అంత హుందాగాను కనిపించేవాడు. మేమిద్దరం ప్రేమించుకున్నాం. మా పెళ్లికి నాన్నగారు ఒప్పుకోలేదు. అందుకు 2 కారణాలున్నాయి. మొదటిది శ్యామ్ సుందరం మా కులం వాడు కాకపోవటం. రెండోది ఆస్తి అసలే లేకపోవటం. అందుకే నేను మళ్ళీ ఓడిపోయాను. జీవితంలో రాజీ పడి నాన్న తెచ్చిన సంబంధానికి తల వంచాను. ఆయన ఓ కంపెనీ మేనేజర్. నన్ను ప్రేమతోనే చూసుకుంటారు. ఆయన సాన్నిధ్యంలో ఒక ఆదర్శ గృహిణిగా గడపాలని నిశ్చయించుకున్నాను. అక్కడక్కడ మళ్ళీ ఓటమే ఎదురైంది. ఎలాగా? బీఏ చదువుకున్నావు కదా, ఉద్యోగం చెయ్యి అన్నారు ఆయన. ఆయనే తనకు పలుకుబడిని ఉపయోగించి ఉద్యోగం ఇప్పించారు. ఇష్టం లేకపోయినా ఉద్యోగంలో చేరాను. చెప్పటం ఆపి నిట్టూర్చింది సరళాదేవి. పోనీ ఉద్యోగం చేయటం ఇష్టం లేదని చెప్పవలసింది. చెప్పాను, కానీ ఆయన వినరు. ఎదుటి మనిషే తన మాటను వినేలా చేస్తారు. తాను నవ్వుతూ మనల్ని నవ్విస్తారు. అలా నవ్విస్తూనే ఒప్పిస్తారు. అది ఆయనలో ప్రత్యేకత. మరో ప్రత్యేకత కూడా ఆయనలో ఉంది. ప్రతిరోజు రాత్రి ఆయన త్రాగుతారు. అప్పుడప్పుడు నన్ను త్రాగమని బలవంతం చేసేవారు. నేను వద్దంటే ఆయన ఏడ్చేసేవారు. ఆయన కోసం త్రాగటం నేర్చుకున్నాను. అది కూడా నా ఓటమే. ఇలా నా జీవితంలో నేను అనుకున్నది ఏదీ జరగలేదు. కోరుకున్నది ఏదీ నాకు దొరకలేదు. కానీ అలా అనుకున్నది, కోరుకున్నది దొరికినప్పుడు ఎలాంటి అనుభూతి కలుగుతుందో తెలుసుకోవాలనే కోరిక మాత్రం నాలో మిగిలిపోయింది. అప్పుడే అలా జీవితంతో రాజీ పడుతున్నప్పుడే ఒక రాత్రి ఒక కల వచ్చింది. చాలా విచిత్రమైన కళ. చెప్పమంటారా? అడిగింది సరళాదేవి. ఏమిటి అన్నట్టు చూశాను. ఆ గదిలో వెలుగు నీలంగా ఉంది. అక్కడి గాలి చల్లగా ఉంది. పైన ఫ్యాన్ మెత్తగా తిరుగుతోంది. ఆ ఫ్యాన్ కింద మెత్తటి పరుపు మీద మీరు 2 చేతులు మెడ కింద పెట్టుకుని వెల్లికిలా పడుకున్నారు. మీ గుండెల మీద నేను తల పెట్టుకుని బరువుగా వాలిపోతున్న కళ్ళతో మీ కళ్ళల్లోకి చూస్తూ ఏవేవో కబుర్లు చెప్తున్నాను. ఆ కబుర్లు మీరు వింటూనే నా కురులు సవరిస్తున్నారు. అంతే. ఆ తర్వాత నా కళ చెదిరిపోయింది. మెలకు వచ్చిన తర్వాత వాస్తవాన్ని గ్రహించి సిగ్గుపడ్డాను. అయినా ఆ కళ నిజమైతే ఎలాంటి అనుభూతి కలుగుతుంది? జీవితంలో ఆ అనుభూతి అయినా మిగిలితే జీవితాంతం దాన్ని దాచుకోవచ్చు అనుకున్నాను. పిచ్చిదాన్ని. అందుకే నా స్వార్థానికి మిమ్మల్ని వాడుకున్నాను. చెప్పటం ముగించి నా వైపు చూసింది సరళాదేవి. ఆమె పరిస్థితికి జాలిపడాలో నా పరిస్థితికి దిగాలు పడాలో తెలియలేదు. నీ స్వార్థంతో నన్ను పిచ్చివాడిని చేశావు. నీ కళను నువ్వు నిజం చేసుకున్నావు. కనీసం నా కళ్ళకైనా కనిపించకుండా కళల్నే నాకు మిగిల్చి పారిపోయావు. నిజమే. అంతకుమించి నేనేం చేయగలను? మనిద్దరం ఎవరికి వారుగా ఒక పరిధిలో జీవిస్తున్న వాళ్ళం. ఆ పరిధిలోంచి బయటికి రావటం అంటే నైతికంగా దిగజారిపోవటమే. మగవాళ్ళు ఏం చేసినా చెల్లుబాడవుతుంది. కానీ నా విషయం అలా కాదు. నన్ను ప్రేమించే నా భర్త, నేను ప్రేమించే నా పిల్లలు నాకున్నారు. అందుకే మళ్ళీ మీకు కనిపించకుండా దూరం అయిపోవాలని నిశ్చయించుకున్నాను. మనుషులు దూరమైనా మనసులు దూరం కావని ఒకసారి నువ్వే అన్నావు. ఆమె మాటను ఆమెకే ఒప్పజెప్పిన సంతృప్తితో అన్నాను. సరళాదేవి నవ్వింది. ఆ నవ్వులో విరక్తి, నిరాశ తప్ప మరేమీ లేవు. నా మానసిక పరిస్థితిని అర్థం చేసుకుంటే మీరు అలా మాట్లాడరు. నాకు మనసు అంటే ఏమిటో తెలిసినప్పటి నుంచి
ఆ మనసు మీద ఓటమి దెబ్బతీస్తూనే ఉంది. అనుకున్నది అనుభవంలోకి వస్తే ఎలాంటి అనుభూతి దొరుకుతుందో తెలుసుకోవాలనుకున్నాను. నేను చేసింది పాపమైనా, వేసింది తప్పటడిగి అయినా ఒక విచిత్రమైన అనుభూతి మిగిలిపోయింది. ఆ సంఘటన జరిగిన తర్వాత మళ్ళీ మనం కలుసుకుంటే మన పరిస్థితి మరోలా ఉండేది. అప్పుడు నా అనుభూతి పలచనైపోయేది. అందుకే దాన్ని మనసులో మారుమూల భద్రంగా దాచుకోవాలనుకున్నాను. మీ నుంచి దూరమై ఇక్కడికి వచ్చేసాను. మా వారిని ఒప్పించి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టించాను. సిరామిక్ ఫ్యాక్టరీ పెట్టారు. సరళాదేవి చెప్పటం ముగించేసరికి బాయ్ 2 కప్పులతో కాఫీ తీసుకొచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. ఇంతకీ అక్కడ నేనున్నట్టు మీకు ఎలా తెలిసింది? ఏదైనా పని మీద వచ్చారా? ఇక్కడ నేనున్నట్టు ఎలా తెలిసింది? కంపెనీ పని మీద కలకత్తా వెళ్తున్నాను. వైజాగ్లో ఎక్కడో గూడ్స్ పట్టాలు తప్పిందని అక్కడ స్టేషన్లో నేను ఎక్కిన బండిని నిలిపేశారు. గడియారంలో టైం చూసుకుంటే 24వ తారీఖు. సరిగ్గా 3 ఏళ్ల క్రితం ఇదే గదిలో ఇదే తారీఖున నీతో గడిపిన క్షణాలు మళ్ళీ గుర్తుకొచ్చి మదన పెట్టాయి. వాటిని మనసారా గుర్తు చేసుకోవాలని ఇక్కడే దిగిపోయి ఇలా వచ్చాను. తీరా చూస్తే ఈ గది ఖాళీగా లేదన్నారు. అయినా ఇందులో ఉన్నవారిని నేనే బతిమాలి మరో గదికి పంపించి ఏర్పాటు చేస్తానని వచ్చాను. తీరా చూస్తే నువ్వు. ఆనాటి మన ప్రవర్తన విచిత్రం అనుకుంటే ఈనాటి మన కలయిక మరీ విడ్డూరంగా లేదు అంది సరళాదేవి. ఇంతకీ నువ్వు ఇక్కడ ఎందుకున్నది చెప్పలేదు అడిగాను. నేను ప్రతి నెల ఈ తారీఖున ఈ హోటల్లో ఇదే గది తీసుకుని ఒంటరిగా గడుపుతూ ఉంటాను. నెల పొడుగున యాంత్రిక జీవనం గడిపే నాకు ఈ ఒక్కరోజు ఎక్కడో పారేసుకున్న తృప్తి, అనుభూతి ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. ఆమె ఆ విధంగా చెప్తూ ఉంటే ఆ కళ్ళల్లో ఏదో వెలుగు కనిపించింది నాకు. మరి మీ ఆయన నీకేమి అభ్యంతరం చెప్పరా అడిగాను. నన్ను ఎంతగా ప్రేమిస్తారో అంతగానో ఆయన నన్ను నమ్ముతారు. ఆ నమ్మకంతోనే నాకు ఇలా మంత్లీ ఆఫ్ గ్రాంట్ చేస్తూ ఉంటారు. నాకు దొరికిన అనుభూతిని, ఆయనకున్న నమ్మకాన్ని నేను ఎప్పుడూ చెరుపుకోను చిన్నగా నవ్వుతూ చెప్పింది సరళాదేవి. ఇక నాకేమీ మాటలు దొరకలేదు. అక్కడి నుంచి లేచిన బ్రీఫ్ కేసు తీసుకుని మరి నేను వెళ్తాను అన్నారు. మీ బుట్ట వదిలేశారు అంది. అందులో మామిడి పళ్ళు ఉన్నాయి. నీ పిల్లలకి అంకులు ఇచ్చాడని చెప్పు. వస్తాను. గుడ్ బాయ్. బయటికి వచ్చి మళ్ళీ రిక్షా ఎక్కాను. అదండి కథ. అది ఒక రకమైన అనుభూతి వాళ్ళిద్దరి మధ్యలో. అది ఇద్దరు అంగీకరించిందే కాబట్టి ఆ అనుభూతి మేబీ కంటిన్యూ అయింది. ఈ కథ అంటే వాళ్ళ మనసులు కలవటం వలన ఏమో తెలియదు. ఆ రోజున 24వ తారీఖు వచ్చి కనపడ్డారు అంటే ఇప్పుడు కూడా 24కి ఇక్కడే ఉంటారని ఏముంది. బట్ స్టిల్ ఆయన కిందకి దిగిపోయి రైలు కూడా దిగిపోయి వెళ్ళాడు. అంటే మేబీ ఆ నమ్మకం అయి ఉండొచ్చేమో. థ్యాంక్ యూ.